లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిప్స్, ట్రైలర్, సాంగ్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కల్కి సినిమా నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాగా అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ఏం చూపించబోతున్నాడు, కల్కి సినిమా ఎందుకు తీశాడని చెప్పాడు. అలాగే ఈ వీడియోలో కల్కి మేకింగ్ విజువల్స్ కూడా చూపించారు. ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ మన కలియుగంలో ఎలా జరగబోతుంది అనేది ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ఈ కథకు కనెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చాలా ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలాంటి సినిమాలు ఇంకా ఇష్టం. హాలీవుడ్లో స్టార్ వార్స్ లాంటి సినిమాలు బాగుంటాయి. అలాంటి కథలు మన దగ్గర కూడా ఉన్నాయిగా. ఎప్పుడు ఆ దేశంలోనే జరగాల అనిపించేది. మన పురాణంలో చివరి అవతారం కృష్ణుడు. మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కృష్ణుడి తర్వాత కథ ఎలా వెళ్తుంది అనేది ఊహలో రాసుకున్నాను. కలియుగం చివర ఎలా జరుగుతుందని రాసుకున్నాను. ఈ కథ మనం చదివిన పురాణాలకు క్లైమాక్స్ లాగా రాసుకున్నాను. కల్కి అనేవాడు ప్రతి కాలంలో ఉంటాడు, ఒక్కో రూపంలో. కలియుగంలో ఎలాంటి రూపం తీసుకున్నాడు, ఎలా అంతమయ్యాడు అనేది ఆలోచించి రాయడానికి 5 ఏళ్ళు పట్టింది నాకు. దాన్ని ఇలా మైథాలజీ సినిమాగా తెరకెక్కించానని తెలిపాడు. అయితే ఎపిసోడ్ 1 అని ఈ చిన్న వీడియో రిలీజ్ చేశారు. త్వరలో మరిన్ని వీడియోలతో మరింత సమాచారం చెబుతూ మరిన్ని మేకింగ్ విజువల్ చూపిస్తారనే సమాచారం. గతంలో కూడా కల్కి సినిమా గురించి, మహాభారతం గురించి మాట్లాడాడు నాగా అశ్విన్. దీంతో కల్కి సినిమా మహాభారత యుద్ధం చివరిలో మొదలై కలియుగం చివరిలో ముగుస్తుందని తెలుస్తుంది. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.